హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1లో అడిగిన సిక్స్త్ పేపర్ సాల్వ్ చేస్తున్నాను. ఇది మన 45 పేపర్స్లో సిక్స్త్ వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బి ఈస్ 25% మోర్ దెన్ ఏ అంటున్నాడు. సో ఏ 100 అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది? 125. సి ఈస్ 20% మోర్ దెన్ బి. సో సి అనేది 20% అంటే 1.2 ఇంటూ 125. బేసిక్ ఇది ఏమవుతుంది? 125 ప్లస్ 125 ఇంటూ 2 అంటే 225. సో సి వాల్యూ 150 అవుతుంది. అయితే ఏ టు సి అడుగుతున్నాడు. ఏ టు సి అంటే 100:150 అంటే ఎంత? 10:15. ఫైనల్గా 2:3 వస్తుంది. 100:150 అంటే 2:3. మన ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. A machine fills 0.375 liters of water every second. How much does it fill in 8 seconds? సో ఒక మెషిన్ అనేది మనకి 0.375 లీటర్స్ ఎవ్రీ సెకండ్ నింపితే హౌ మచ్ డస్ ఇట్ ఫిల్ ఇన్ 8 సెకండ్స్ అంటే ఇంటూ 8. సో మనకి ఇక్కడ ఇమీడియట్గా ఏం హైలైట్ కావాలంటే ఇదంతా చేయడం కంటే 0.375 అంటే నథింగ్ బట్ 3 ఇంటూ 0.125 ఇంటూ 8. 0.125 అంటే మనకి ఫ్రాక్షన్స్ ఏమవుతుంది? 1/8. అది ఐడియా ఉండాలి మీకు. ఇప్పుడు ఫైనల్గా డైరెక్ట్ 3 అని చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ మల్టిప్లై కూడా చేయొచ్చు. 8 3 24, 8 7 56, 8 5 40 అట్లా యాడ్ చేసుకున్నా మీకు 3 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాడ్ ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో అంటున్నాడు. సో బేసిక్గా మనం బేస్ అంతా ఈక్వల్ చేయడానికే నేను ఫస్ట్ దానికి న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేసి డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 2 బై 5 ఇంటూ 2 అంటే ఎంత? 4/10. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 4/10 ఇస్ టు 3/10. ఇదేమో న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 5తో మల్టిప్లై చేస్తే మనకి 5/10. బేసిక్గా రేషియో ఏం వస్తుంది? ఫైనల్ రేషియో 4:3:5. మనకేమి ఇచ్చింది? టోటల్ లెంత్ 6 అంటే 4 + 3 + 5 12 యూనిట్స్ వాల్యూ మనకు 6 ఇచ్చింది. అంటే 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది? 0.5. మనకు స్మాలెస్ట్ పీస్ అంటే ఈ 3 యూనిట్స్. 3 ఇంటూ 0.5 అంటే 1.5 మీటర్స్. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెండర్ మిక్సెస్ 2 types of coffee beans, one costing 120 per kg and the other costing 180 per kg in the ratio 1:2. If he sells a mixed variety at 152 per kg. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిన 152 per kg. మనకి ఇప్పుడు యావరేజ్ కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి. యావరేజ్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 120 ఇంటూ 1 ప్లస్ 180 ఇంటూ 2 బై 1 + 2 అంటే 3. సో ఇది 3 అంటే 40 ప్లస్ 120. సో మన కాస్ట్ ప్రైస్ 160 వచ్చింది. సో ఇది లాస్ అనమాట. లాస్ ఎంత? -8 బై కాస్ట్ ప్రైస్ 160 ఇంటూ 100. సో 820 మనకు -5% అంటే 5% లాస్. సో ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ 40,000, 60,000 అండ్ 1 lakh respectively in a business. The total profit at the end of the year is what is A share. సో రేషియో ఏముంది ఇక్కడ? రేషియో 2:3:5 ఈ రేషియో. సో మనకి 2 + 3 + 5 యూనిట్స్ వాల్యూ 40,000 అంటే ఈ 10 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది 40,000. మరి 2 యూనిట్స్కి ఎంత అవుతుంది అంటే 40/10 ఇంటూ 2. సో మనకి 8K వస్తుంది అంటే 8,000. ఆప్షన్ బి. సో ఇట్లా చేస్తే ఫాస్ట్ అయిపోతుంది. ఏ అండ్ బి షేర్స్ ఏ రెంటెడ్ ఫీల్డ్. ఏ యూటిలైజెస్ 20 horses for 5 months. బి యూజెస్ 30 cows for 4 months and 45 sheep for 5 months. 2 horses మనకి ఇక్కడ ఇచ్చింది, ఇది ఇంపార్టెంట్. 2 horses ఈక్వల్స్ టు 5 cows అండ్ 3 cows ఈక్వల్ టు 9 sheep. సో అన్నీ మనము హార్స్లో కౌస్లో కన్వర్ట్ చేసుకున్నాం. అంటే కౌస్ కామన్ కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు 5C/2. మనకు షీప్ ఈక్వల్స్ టు C/3. సో ఒక షీప్ మేసేది ఒక కౌలో 3 ఉంటుంది. సో వాట్ పోర్షన్ ఆఫ్ ద రెంట్ ఈస్ ఏపీఎస్. ఇప్పుడు మనం ఏ యూటిలైజెస్ 20 horses. 20 horsesని మనం కౌస్లో మారుస్తే ఏమవుతుంది? 5C/2. 5 months కాబట్టి ఇంటూ 5. ఇప్పుడు బి ఏ వాల్యూ ఎంత? బి యూజెస్ ఎంత? 30 cows. 30C ఇంటూ 4 months ప్లస్ 45 sheep. 45 ఇంటూ C/3. 45 sheep ఫర్ 5 months. ఇది కూడా. సో బేసిక్గా ఇది ఏమవుతుంది? 2 10s ఇది 250C అవుతుంది. ఇది ఎంత? 120C ప్లస్ 15 75C. సో ఇది 195C.
సో ఏస్ టు బి మనకి ఈ రేషియో ఏస్ టు బి అంటే 50/5 3 50/39. సో మన ఆన్సర్ ఏమవుతుంది? సో 50/39 మనకి ఏస్ టు బి రేషియో వచ్చింది మనకి. సో టోటల్ రెంట్ ఎంత అవుతుంది అంటే 50 + 39. మనకి ఏ పోర్షన్ అంటే 50/50 + 39 అంటే 50/89. మనకి ఏస్ టు బి రేషియో వచ్చింది కానీ టోటల్ ఎంత అంటే ఈ 50 + 39 దాంట్లో పోర్షన్ అడుగుతున్నాడు. డినామినేటర్లో 2 అడిషన్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంది? 50/89. నెక్స్ట్ క్వశ్చన్, A and B starts a business. A invests 2 times more than B. సో A 2 అంటే B 1. ఆఫ్టర్ 8 months A withdraws half of the capital. సో ఫస్ట్ 8 monthsకి 2 × 8, తర్వాత నెక్స్ట్ 4 monthsకి 1 × 4, ఎందుకంటే హాఫ్ అయిపోయింది క్యాపిటల్ కాబట్టి. అండ్ B ట్రిపుల్స్ ఈస్ క్యాపిటల్. సో ఫస్ట్ 8 monthsకి 1, నెక్స్ట్ 4 monthsకి 3 × 4. ఇప్పుడు ఏమవుతుంది? 8 + 12 అంటే 20, ఇది 16 20. సో ఈక్వల్ వచ్చింది. సో ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇది టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year is 75,000. ఫైండ్ ద షేర్ ఆఫ్ A. సో ఇక్కడ మనం A ఇన్వెస్ట్ 2 times more than B. ఓకే, ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే 2 times ఆఫ్ B కాదు, 2 times more than B. అంటే A వాల్యూ 3 అవుతుంది, 2 కాదు. సో ఇది 3, ఇది 1. ఫస్ట్ 8 months 3 × 8, నెక్స్ట్ 4 months 1.5 × 4. నెక్స్ట్ మనకు B ఏమవుతుంది అంటే 1 × 8 + 3 × 4. సో ఇది 20 అవుతుంది, ఇది 24 + 6 30. అంటే మనకు 3:2 రేషియో వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ కూడా అదే రేషియో అవుతుంది. షేర్ ఆఫ్ ఏ అంటే 3/3 + 2 × 75,000 అంటే ఎంత? 45,000 వస్తుంది మనకి. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 24 employees ఈస్ 40,000. సో టోటల్ ఏమవుతుంది? 24 employees శాలరీ అంటే 24 × 40. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 8 senior staff is 60K. సో 8 × 60. మిగతా 16ది ఎక్స్ అని అనుకుంటే మిగతా అది దేనికి ఈక్వల్ అవుతుంది? 24 × 40. సో 16x = 24 × 40 - 480. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ 24, ఇది 40 కదా, 40 × ఇది 12 కాబట్టి మనకు 40 × 12 మిగులుతుంది. సో ఎక్స్ వాల్యూ బై 16, 4 10s 4 4s 4 3s. సో మనకి ఎక్స్ వాల్యూ 30 వస్తుంది, 30K. 30 అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నేనేం చేయలేదు, 24 × 40 ఉంది కదా, దీని ఏమని రాసుకున్నా అంటే మనకి 40 × 12. సో 24 కామన్ చేస్తే 40, మనకి అదే 40 కామన్ చేస్తే 24 - 12 అంటే 40 × 12 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్రికెటర్స్ యావరేజ్ ఇన్ 10 innings ఈస్ 580. సో 10 innings స్కోర్ ఎంత? 580. యావరేజ్ ఏమో 58, అయితే మనకి 10 innings స్కోర్ 580 వస్తుంది. హైయెస్ట్ స్కోర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. హైయెస్ట్ స్కోర్ ఎక్స్ అనుకుంటే యావరేజ్ డ్రాప్స్. సో మనకు 580 దేని ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్, ఇప్పుడు ఒక ఇన్నింగ్ తీసేసినా కాబట్టి 9 అవుతుంది. 9 × 54. 9 × 54 అంటే 9 5s 45, 9 4s 36 అంటే ఎంత? 486. సో 580 - 486 ఎక్స్ వాల్యూ. సో ఎంత అవుతుంది? 94 అవుతుంది. మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కోర్స్ ఇన్ ఎ క్విజ్ కాంటెస్ట్ అవుట్ ఆఫ్ 50. విచ్ టీమ్? ఇదేమో టీమ్, ఒక్క నిమిషం, ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనమాట. విచ్ టీమ్ యాడ్ ఏ హైయర్ యావరేజ్ స్కోర్ అంటున్నాడు. సో ఏ యావరేజ్ స్కోర్ ఎంత? మనం ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 42 ఉంది, ఇది 38 ఉంది, 40 ఉంది, ఇది 45 ఉంది, 46 ఉంది, 44 ఉంది. దీని స్కోర్సే దీనికంటే ఎక్కువ ఉన్నాయి ప్రతిసారి. సో ఆబ్వియస్గా విచ్ టీమ్ యాడ్ ఏ హైయర్ యావరేజ్ స్కోర్ అంటే టీమ్ బి అని చెప్పొచ్చు డైరెక్ట్, మనం సాల్వ్ చేయని అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్యాంక్ కంటైన్స్ 3500 ml ఆఫ్ వాటర్ ఇఫ్ ఇట్స్ ఫుల్ కెపాసిటీ ఇస్ 0.005 kiloliters. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ? సో ఫుల్ కెపాసిటీ ఏంది? 5 kiloliters అంటే ఎంత? 5 liters. 5 liters అంటే 5 × 10³ ml. సో మనకి ఫిల్ అయింది ఎంత? 35,000 బై 5 × 10³ 5 అంటే 5,000 అంటే ఎంత? మనకి 5 7s 5 10s. సో 70% ఫిల్ అయింది, 30% ఎంటీ.
సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టేషనరీ సప్లయర్ ఆర్డర్డ్ 8 బాక్స్ ఆఫ్ ప్రీమియం పెన్స్ అండ్ సమ్ బాక్సెస్ ఆఫ్ స్టాండర్డ్ పెన్స్. ఈ సమ్ బాక్సెస్ నెక్స్ట్ అని అనుకుందాం. ద ప్రైస్ ఆఫ్ ప్రీమియం పెన్స్ పర్ బాక్స్ వాస్ ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ పెన్స్. సో ప్రీమియం పెన్స్ది 2 రూపీస్ అనుకుంటే స్టాండర్డ్ పెన్స్ది 1 ఉంటుంది. When the order was delivered, the number of boxes of premium and standard had accidentally interchanged. సో మనకి నెంబర్ ఆఫ్ బాక్సెస్ 8x ఉన్నాయి కదా ఇప్పుడు. అయితే when the order was delivered, the number of boxes of premium and standard pens had been accidentally interchanged. సో ఆర్డర్ చేసినప్పుడు రివర్స్ ఆర్డర్ చేసారు, x ఇంటూ x, ఇది 8. దిస్ ఇంక్రీజ్ ద టోటల్ బిల్. సో దీనివల్ల మనకి టోటల్ బిల్ ఏమైంది? 25% అయింది. సో ఫస్ట్ టోటల్ బిల్ ఏమవుతుంది? ఒరిజినల్ ఉండేదాన్ని చేస్తే మనకేమవుతుంది? 8 ఇంటూ 2 ప్లస్ x ఇంటూ 1 x. అది నెక్స్ట్ ఏమవుతుంది? ఇదేమవుతుంది? 2 ఇంటూ x, 2x ప్లస్ 8. సో మనకేమిచ్చిండు బేసిక్గా అంటే ఈ 2x ప్లస్ 8 అనేది 5/4 ఆఫ్ ఈ 16 ప్లస్ x ఉంటుంది. ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 2x ప్లస్ 8 ఈక్వల్స్ టు 20 ప్లస్ 5x/4. ఇది సైడ్ తీసుకొస్తే మనకి 3/4x ఈక్వల్స్ టు 12. x వాల్యూ 16 వస్తుంది. సో x వాల్యూ 16 అంటే మనకి ప్రీమియం పెన్స్ పర్ బాక్స్. సో ఈ ఎక్స్ వాల్యూ అంటే మనకి సమ్ బాక్సెస్ ఆఫ్ స్టాండర్డ్ పెన్స్ 16. సో ప్రీమియం పెన్స్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? వాట్ వాజ్ ద రేషియో ఆఫ్ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆఫ్. సో బేసిక్ మనం ఏం అడుగుతున్నాడు? 8:x అంటే 8:16, 1:2 అనేది ఆన్సర్ అనమాట. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1:2. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ప్రిన్సిపల్ ఆఫ్ 1 lakh ఈజ్ ఇన్వెస్టెడ్ at 10% per annum. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద అమౌంట్ గ్రో టు. సో ఈ క్వశ్చన్ చూసిన ఈ 1331 అనేది ఉన్నప్పుడే మనకు స్ట్రైక్ కావాల్సిందంటే 11 క్యూబ్. ఇప్పుడు అదే 1728 అని ఉంటే 12 క్యూబ్. మన క్యూబ్స్ రావాలి, అందుకే 11 to 20 క్యూబ్స్ ఖచ్చితంగా రావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈజీ అవుతుంది. సో బేసిక్గా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 11, ఇప్పుడు 10% పెరిగిందంటే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? 11/10 ఇంటూ ప్రిన్సిపల్ అవుతుంది. 1331 కావాలంటే 11/10 హోల్ క్యూబ్ కావాలి. 1331/1000 అవుతుంది. సో మనకి ఇట్లా రావాలంటే బేసిక్ ఎన్ని ఇయర్స్ కావాలి? క్యూబ్ అంటే 3 years అయితే అయిపోతుంది. సో మన ఆన్సర్ డైరెక్ట్ ఆప్షన్ ఏ, చూడంగానే పెట్టేయచ్చు. ఈ షాప్ కీపర్ మేడ్ ఏ లాస్ ఆఫ్ 125. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అదే 125 ఇచ్చిండు. ఇఫ్ ద లాస్ పర్సంటేజ్ వాస్ 5%. లాస్ పర్సంటేజ్ 5% అంటే ఏంది? S/C వాల్యూ ఎంత? 19/20. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ C-S అంటే ఈ 1 యూనిట్ వాల్యూ 125 అని ఇచ్చిండు. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఇక్కడ 20 యూనిట్స్ కదా, 20 ఇంటూ 125 అవుతుంది ఆన్సర్. ఈ 20 అనేది కాస్ట్, 20 యూనిట్స్ ఉంది కాస్ట్ ప్రైస్. సో 1 యూనిట్ అంటే 20 - 19 వాల్యూ 125 ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతే 20 ఇంటూ 125 అంటే 5000. మనం ఇవన్నీ ఇట్లా 125 ఇంటూ 2 అంటే 2500. మన ఆన్సర్ ఆప్షన్ సి. ఇవన్నీ మనం డైరెక్ట్ చేయాలి, అంతేగాని S ఈక్వల్స్ టు 1920 అట్లా వేయొద్దు. ఈ రేషియోస్ ప్రపోర్షన్స్ తీసుకుంటే ఈజీ. ఈ క్వశ్చన్ చూడండి. బుక్ సెల్లర్ సెల్స్ ఎ నావెల్ ఫర్ Y అండ్ మేక్స్ ఎ లాస్ ఆఫ్ 10%. టు క్లియర్ ఓల్డ్ స్టాక్ ఈ డిసైడ్స్ టు మార్క్ ద నోవెల్ ఎట్ 0.8Y. Then allows a further discount of 5% on this market price. What will be the percentage loss that you will incur on this clearance sale? సో లాస్ అడుగుతున్నాడు. S/C వాల్యూ మనం తెలుసుకోవాలి. సో వైకి అమ్మితే వై సెల్లింగ్ ప్రైస్ అయితే లాస్ 20% అవుతుంది, అంటే 10% అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? Y/0.9 అంటే దట్ ఈక్వల్స్ టు 10Y/9 కాస్ట్ ప్రైస్. టు క్లియర్ ఓల్డ్ స్టాక్ ఈ డిసైడెడ్ టు మార్క్ ద నావెల్. మార్కెట్ ప్రైస్ 0.8Y ఇచ్చిండు. ఈ మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఎంత? 5% అంటే 19/20. అది చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మనకు కావాల్సింది వాట్ విల్ ద పర్సంటేజ్ లాస్? S/C వాల్యూ. సో కాస్ట్ ప్రైస్ మనకు తెలిసింది.
సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 0.8 అంటే 4/5 ఇంటూ y ఇంటూ 19/20. సో ఇదంతా 76y/100. కాస్ట్ ప్రైస్ ఎంత 10y/9. S/C వాల్యూ ఏమవుతుంది 76/100 ఇంటూ 9/10. సో ఇది 9 7s 56, 9 7s 63, 9 6 54. సో ఇది 69.4. 76 ఇంటూ 9 అంటే 9 6 54, 9 7 63, 68.4. సో 68.4 అని వస్తుంది. అంటే మనకి 31.6%. సో మన లాస్ అంటే మనకి S/C వాల్యూ 68.4/100 అని వస్తే, సో మనకి లాస్ పర్సంటేజ్ అంటే ఏమవుతుంది C - S/100. సో మనకి 31.2 వస్తుంది. అంటే ఇది క్లోజ్. ఈ క్వశ్చన్ చూడండి. An article is marketed at 800. A shop owner allows a discount of 12% and still gains 8%. What is the approximate cost price of article? మార్కెట్ ప్రైస్ 800 ఇచ్చిండు. షాప్ ఓనర్ అలౌస్. సో మార్కెట్ ప్రైస్ మీద 12% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇది అవుతుంది. అండ్ స్టిల్ గెయిన్. సో మళ్ళీ ఏమైంది S/C వాల్యూ మనకి 108/100 అని ఇచ్చిన 8% గెయిన్ అంటే. సో మనకు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 100/108 ఇంటూ ఎస్ అంటే ఏంది 88/100 ఇంటూ M ఇంటూ 800. ఇదేమైంది C అంటే 100/108 ఇది. సో ఇది క్యాన్సల్. సో 22/27. సో 22 మనకి అప్రాక్సిమేట్ అంటే 22 ఇంటూ 8 176/27. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 27 176 162 4 140. సో 652. సో క్లోజ్గా మనకి 652 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ సెల్స్ ఏ డైనింగ్. బేసిక్గా ఈ పేపర్లో కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే టైం తీసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి ఇట్లా సెక్షనల్ లిమిట్ లేదు. ఈసారి సెక్షనల్ లిమిట్ ఉంటే కొంచెం పెద్దగా ఉన్న క్వశ్చన్స్ లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. మీరు 25 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కోసారి 20 చేసినా సరిపోతుంది. ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ ఏ డైనింగ్ టేబుల్ set to a showroom at a 25% discount on the market price but adds a 10% handling fee on the discounted price. సో మనం ఏమడుతున్నాం at what price at the manufacturer mark the dining set. సో మనం ఫస్ట్ దీన్ని ఏమని అనుకుంటే దానికి 25% డిస్కౌంట్ ఇస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా 10% హ్యాండ్లింగ్ ఫీ ఇచ్చిండు, అంటే ఇంటూ 11/10. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ టు ద షోరూమ్. సెల్లింగ్ ప్రైస్ టు ద షోరూమ్ అది మనకు మ్యానుఫ్యాక్చరర్కి, కానీ అదే మనకి ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ టు ద షోరూమ్. ఈ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ షోరూమ్. సో ఇది దీనికి కాస్ట్ ప్రైస్ అవుతుంది మన ESM అనేది. అయితే ద షోరూమ్ దెన్ సెల్స్ ద సెట్ ఫర్ 4500 మోర్ దెన్ వాట్ దే పేడ్. సో షోరూమ్ ది సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 4500 ప్లస్ ఈ టోటల్ వాల్యూ ఎంత 33/40 M. అయితే మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చిండు ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%, అంటే SS/CS ఈ వాల్యూ 13/10 అని ఇచ్చిండు. సో ఇది C/S కదా. సో ఇది C/S కాబట్టి మనకి ఈ 3 యూనిట్స్ వాల్యూ ఏంటంటే, ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ 3 యూనిట్స్ ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ 4500 ఉంది, అంటే 3 యూనిట్స్ వాల్యూ 4500. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ 10 యూనిట్స్ కదా.
ఇప్పుడు 1 యూనిట్ వాల్యూ మనకి 1500 వస్తే కాస్ట్ ప్రైస్ వాల్యూ మనకేమొస్తుంది 15,000 10 యూనిట్స్ వాల్యూ. సో ఇది దేనికి ఈక్వల్? ఎస్ఎంకి. ఎస్ఎం ఎంత? 33/40 M. సో మనకి మార్కెట్ ప్రైస్ ఏమొస్తుంది అంటే 40/33 ఇంటూ 11 5,000 అంటే 20/11 వస్తుంది. సో 11 1s 11 11 8s. సో మనకి వచ్చే ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఈ క్వశ్చన్ అంటే 2 types of sugar, one costing 45 per kg and another are mixed in the and with the third variety in the ratio 1:2:3. If the mixture is worth 55, what is the price of the third variety of the sugar? సో మనం థర్డ్ వెరైటీని ఎక్స్ అని అనుకుంటే ఇది డీవియేషన్తో చేయొచ్చు. సో మిక్చర్ ఈజ్ వర్త్ 55 అన్నాడు, మనం డీవియేషన్తో ఎట్లా చేస్తామో చూద్దాం. నార్మల్గా ట్రెడిషనల్గా మీరు 45 into 1 60 into 2 + 3x అట్లా కూడా చేయొచ్చు. నేను డీవియేషన్ అని చేస్తే ఫాస్ట్ అవుతుంది. నేను 55 యావరేజ్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన డీవియేషన్ ఎంత మనకి, ఇదేమో 55 డీవియేషన్ ఎంత -10 -10 ఇంటూ దీని రేషియో 1 ప్లస్ అనదర్ 60 నుంచి 55 అంటే +5 into 2. నెక్స్ట్ ఎక్స్ అంటే మన డీవియేషన్ ఎక్స్ అనుకున్నాం థర్డ్ వెరైటీది 55 నుంచి. ఆ ఎక్స్ ఇంటూ ఈ 3, ఈ వాల్యూ ఎంత 0కి ఈక్వల్ కావాలి. ఎందుకంటే నెట్ మళ్ళీ యావరేజ్కి డీవియేషన్ ఎంత అవుతుంది 55, మనం అనుకున్న వాల్యూ యావరేజే కాబట్టి డీవియేషన్ 0. ఇది క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ మనకి 0 వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి థర్డ్ వెరైటీ ఆఫ్ షుగర్ కూడా 55 ఉంటుంది, ఎందుకంటే దాని డీవియేషన్ 0 కాబట్టి. అదే దాని వాల్యూ 1 అని వస్తే మనం 55 + 1 56 అని రాయొచ్చు. ఇది ఈజీ, ఇది నార్మల్గా చేయాల్సింది. అంటే ఫాస్ట్గా చేయాలంటే ఇట్లా డీవియేషన్ మెథడ్ వాడాలి. అదే నార్మల్గా చేయాలంటే 45 into 1 + 60 into 2 + 3 into x = 55 into 3 + 2 + 1 అంటే 6. ఇది సాల్వ్ చేయాలి. 45 + 120 ఎంత 165 + 3x = 6 5s 30 6 5 35 335 నుంచి 165 తీస్తే ఎంత అవుతుంది 160. సో 150 అవుతుంది. ఇది ఒక నిమిషం 6 5s 36, సో 330 అవుతుంది. 330 నుంచి 165 తీస్తే మనకు వచ్చే వాల్యూ 35 160, ఇది 165 వస్తుంది. 165 అంటే 165 ఎక్స్ వాల్యూ 165/3 35 వస్తుంది. ఇట్లా చేయొచ్చు. ఇది కూడా ఈజీయే, కానీ ఇది ఫస్ట్ చెప్పింది బెటర్ మెథడ్. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఎట్ 18,000 in 2 schemes, scheme X, scheme Y, both under simple interest. After 1 year, the total interest from both the schemes. ఇది అలిగేషన్ నుంచి చేద్దాం. సో ఇది స్కీమ్ X, స్కీమ్ Y, ఇక్కడ 15% per annum, 10% per annum. కంబైన్డ్ ఎంత వస్తుంది చూద్దాం. కంబైన్డ్ వాల్యూ ఎంత 2160. సో 2160 ఇంట్రెస్ట్ అది 18,000కి ఇంటూ 100. సో ఇది ఎంత 6 3s 6 36. సో ఇది మనకు 12% వస్తుంది. సో అలిగేషన్ అప్లై చేస్తే ఇది 3, ఇది 2:3 రేషియోలో ఉండాలి. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ. సో హౌ మచ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఎక్స్ అంటే 2/2 + 3 ఇంటూ 18,000. 2/5 అంటే ఎంత మనకు 7,200 వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కోన్ అండ్ హెమిస్పియర్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్. సో కోన్ వాల్యూమ్ ఎంత 1/3 πr²h, హెమిస్పియర్ వాల్యూమ్ 2/3 πr³. సో రెండు ఈక్వల్ అంటున్నాడు. 5/3 క్యాన్సల్, r² క్యాన్సిల్ చేస్తుంది. మనకి ఏమొస్తుంది h = 2r వస్తుంది. h/రేడియస్ అంటే 2:1 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 circular ponds హ్యావ్ ద సర్కంఫరెన్స్ రేషియో ఇచ్చినాడు 2πr. 2πr రేషియో అన్న రేడియస్ రేషియో అన్న మనకు ఒకటే 3/5. స్మాలర్ పాండ్ ఏరియా. సో దీని ఏరియా రేషియో ఏంది r1² r2², 150 దీని ఏరియా. సో అది = 9/25 దీని స్క్వేర్ అంటే. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 150 × 25/9, 350s 3 3s 1250/3 అంటే 3 4s అప్రాక్సిమేట్గా మనకు 417 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద బేస్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఇస్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్. సో మనకు వాల్యూమ్ అడుగుతున్నాడు రెగ్యులర్ ప్రిజమ్ది.
సో ప్రిజమ్ది వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ ఏరియా అంటే మనకి రెగ్యులర్ ఎక్సగాన్ ఏరియా అయింది 3√3/2 సైడ్ స్క్వేర్. హైట్ ఎంత ఇచ్చిండు మనకి 6, సరే హైట్ 10 ఇచ్చిండు, ఏ వాల్యూ 6 ఇచ్చిండు. సో 3√3/2 ఇంటూ 6 స్క్వేర్ 36 అంటే 360. సో మనకి 540√3 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిజైన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ టార్గెట్ ప్రాక్టీస్ బోర్డ్. 3 డయామీటర్స్ ఫార్మ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో మనకి 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ద స్మాలెస్ట్ సర్కిల్ ఇస్ సర్కంఫరెన్స్ ఆఫ్ 6π. సో సర్కంఫరెన్స్ అంటే 2πr. రేడియస్ వాల్యూ స్మాల్ సర్కిల్ది 3. లార్జెస్ట్ సర్కిల్ సర్కంఫరెన్స్ 14π అంటే లార్జెస్ట్ సర్కిల్ రేడియస్ 7. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని ఇచ్చిండు. అప్పుడు మిడిల్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది అంటే 3 + 7/2 5. అప్పుడు ఇది ఏపీలో ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద మిడిల్ సర్కిల్ సర్కంఫరెన్స్ అంటే 2πr, 2π × 5 10π వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సాలిడ్ సిలిండర్ రేడియస్ 5 cm is drilled by 4 cylindrical holes, each radius 1 cm. Volume removed is approximately. Original volume ఎంత π × πr² 25 × h. సో ఇప్పుడు మనకి 4 cylindrical holes అంటే 4 × π రేడియస్ 1 h సేమ్ ఉంటుంది కాబట్టి. సో వాల్యూమ్ రిమూవ్డ్ ఇంతే. టోటల్ వాల్యూమ్ ఇంత 5 × 25h. 5h క్యాన్సల్ 4/25 అంటే 16% మనకి రిమూవ్డ్. ఇది చూద్దాం. ఈ సెక్టార్ యాజ్ సెంట్రల్ యాంగిల్. ఒక సెక్టార్ ఉంది, దాని సెంట్రల్ యాంగిల్ మనకి 135 ఇచ్చిండు, రేడియస్ 8 cm. ఇంకో అనదర్ సెక్టార్ ఆఫ్ ద సేమ్ సర్కిల్ అంటే సేమ్ రేడియస్, దాని 3/4 అన్నాడు. 3/4 ఈజ్ నథింగ్ బట్ 135. సో రెండింటికి 1:1 రేషియో సేమ్ ఉంటాయి. ఫస్ట్ సెక్టర్ టు ద ఏరియా ఆఫ్ ద సెకండ్ సెక్టర్ రేషియో అంటే 1:1. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.